వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. స్క్రీన్ మీదే కాకుండా బయట కూడా మీరు అంతే కామెడీ కైండ్ ఆఫ్ అ పర్సన్? 100%. లేదు 100%. చాలా లైవ్లీగా ఉంటాను నేను. నా చుట్టూ ఉన్న మనుషులు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను నేను. సో సీరియస్గా ఉండేది చాలా తక్కువ. వండర్ఫుల్. అది బేసిక్గా నేచరే అంత. అది ఉండటం వల్లనేమో అది రిఫ్లెక్ట్ అవుతుంది సినిమాలో. మీరు దిల్ రాజు గారిని కిడ్నాప్ చేశారా, ఆయన మిమ్మల్ని క్యాప్చర్ చేశారా? మీరిద్దరి మధ్యలో బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే మీరు ఆయన సినిమాలే చేస్తున్నారా? ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దాట్? అదేం లేదండి, కంఫర్ట్. సో లాస్ట్ 8 ఫిలిమ్స్ అదేం లేదు, నేను లాస్ట్ 8 ఫిలిమ్స్లో మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్ రాజు గారితో చేశాను. ఎగ్జాక్ట్లీ. సో 2 ఫిలిమ్స్ బయట చేశాను. అనిల్ సుంకర్ గారితో సరిలేరు, పటాస్ ఫస్ట్ ఎన్టీఆర్ ఆర్ట్స్ చేశాను, తర్వాత షైన్ స్క్రీన్స్ సాహుతో చేస్తాను, నెక్స్ట్ కూడా మళ్ళీ సాహుకి చేస్తున్నాను. సో ఇప్పుడు ఐఎమ్ ఆల్టర్నేటివ్గా ఒకటి బయట చేస్తూ వస్తున్నాను. సో రాజుగారితో ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్స్ లైక్ వాళ్ళతో జర్నీ ఉండడం వల్ల లైక్ ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడిపోయింది. ఒక ఫ్యామిలీ బాండింగ్ వచ్చినప్పుడు ఏంటంటే నేను ఒక కనెక్ట్ అయితే నేను అంత త్వరగా వదిలిపెట్టే మనిషిని కాదు నేను. సో రియల్ లైఫ్లో అంతే. అండ్ ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ, ఒకరితో కంఫర్ట్ అంటే ఒక కనెక్షన్ వచ్చాక గబుక్కుని ఇంకొకరి దగ్గరికి వెళ్ళలేను నేను, ఓన్ చేసేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ సాహు ఉన్నాడు, షైన్ స్క్రీన్స్ కనెక్ట్ అయిపోయాడు. సో మళ్ళీ అతనితో సినిమాలు చేసి బాగా దిల్ రాజు గారితో కనెక్ట్ అయిన కాన్సిక్వెన్స్ ఏంటి అంటే ఏం లేదు, పటాస్ సినిమాకి అండ్ ఈ స్టూడ్ ఫర్ మీ. సో అంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేసినప్పుడు ఆ సినిమా రిలీజ్కి ఆయన వచ్చి అన్ని ఏరియాస్ ఆయనే తీసుకొని కొనుక్కొని ఆయనే రిలీజ్ చేశారు ఫిల్మ్. సో పటాస్ సినిమా యా. సో ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ నాకు ఎంత నిలబడిందో, సో కళ్యాణ్ రామ్ గారు సినిమా నా మీద డబ్బులు పెట్టి తీశారు. అదే సినిమాని మార్కెట్లోకి తీసుకెళ్ళిన వ్యక్తి, డిస్ట్రిబ్యూట్ చేసి ఆ సినిమాని అంతే విధంగా జనాల్లోకి తీసుకెళ్ళిన ప్రొడ్యూసర్ ఆయన. ప్రొడ్యూసర్ కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది కదా వాళ్ళకి. సో అక్కడ నుంచి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. సో అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత ఆల్మోస్ట్ 4-5 ఫిల్మ్స్ అక్కడే చేయటం. సో ఇప్పుడే భగవంత్ కేసరికి బయటకు వచ్చాను నేను. సరిలేరుకి ఒకటి బయట చేశాను, భగవంత్ కేసరికి మళ్ళీ షైన్ స్క్రీన్స్ చేయటం. మళ్ళీ నాకు షైన్ స్క్రీన్స్ కూడా సాహుతో అదే బాండింగ్ ఉంది ఇప్పుడు. సో సాహుతో కూడా ఫిల్మ్స్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్. గాట్ ఇట్ 40 ఫిల్మ్స్ కంటే పైగా తమిళ్లో చేసినటువంటి ఐశ్వర్య రాజేష్ గారిని కూడా మీరు ఆడిషన్ చేసి ఈ సినిమాకి సెలెక్ట్ చేశారు అని విన్నాము. అంటే యూ వర్ సో పర్టికులర్ అబౌట్ ది క్యారెక్టర్, లేదా ఆవిడ చేయగలరా చేయలేరా అన్నట్ట మీకు డౌట్ ఉందా? అంటే ఆడిషన్ అని కాదు కానీ లుక్ టెస్ట్ చేసాం. లుక్ టెస్ట్ చేసినప్పుడు నా భయం ఏంటంటే ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి, అద్భుతమైన పెర్ఫార్మర్. సో ఒకసారి యాక్సెంట్ ఎలా పలుకుతుందో తెలుసుకుంటే, తన బాడీ లాంగ్వేజ్ నేను అడాప్ట్ చేసుకుంటే నేను రాసేటప్పుడు నాకు ఇంకా ఈజీ అవుతుంది. సో నేను ఇప్పుడు వీటీ గణేష్ ఉన్నారంటే నేను ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైపోయింది. ఎవడరా మీరు, అది వచ్చేస్తుంది, నేను చెప్పగలను, మాడ్యులేట్ చేయగలను. సో అలా ఒక్కొక్క హీరో, ఇప్పుడు నరేష్ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో నేను పట్టుకున్నానంటే నేను వాళ్ళది ఈజీ అవుద్ది నాకు రాయటానికి. సో ఐశ్వర్యకి ఏంటంటే తను ఏదో జోక్గా చెప్తుంది కానీ ఆడిషన్ లాగా కాదు, తన బాడీ లాంగ్వేజ్ తనది ఎలా ఉంటుందో నాకు రీడ్ అవ్వాలి ఇక్కడ మైండ్కి. సో అందుకని ఒక 2-3 డైలాగులు ఎలా చెప్తుంది, సారీ బా మీరు ట్రైలర్లో చూస్తారు కదా, లవ్ యూ బా, ఆ భావాన్ని ఎలా పలుకుతుంది, యాక్సెంట్ చెప్పగలుగుతుందా లేదా అనేది చూసుకున్నాం. సో బేసికల్గా మీరు మనుషుల్ని స్టడీ చేసేస్తారు, బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసేసుకుంటారు. యూ హ్యావ్ దట్ స్కిల్, ఈజీ అవుతుంది. ఇప్పుడు ఉపేంద్ర లమ్హాన్ ఆయన ఉన్నారు, ఆయన యానిమల్లో చేశారు. యానిమల్లో చేసినప్పుడు నాకు విపరీతంగా నచ్చిన క్యారెక్టర్. నేను సందీప్ రెడ్డి వంగతో కూడా దాదాపు చాలాసేపు మాట్లాడి ఆయన నంబర్ తీసుకొచ్చాను నేను. యానిమల్ ఇంటర్వెల్లో వస్తాడు, బొమ్మలు అమ్ముకునేవని అనుకుంటున్నారా అనేది విచిత్రమైన టైమింగ్ ఉంటుంది. అది నాకు భలే, చూడగానే భలే అనిపించింది నాకు. అరే భలే పెక్యులర్గా ఉన్నాడు ఇతను అని తీసుకొచ్చి నేను ఆ సినిమా యానిమల్ ఒక 10 సార్లు చూసా ఆయన బాడీ లాంగ్వేజ్ని క్యాప్చర్ చేసుకోవడానికి. చూసుకొని నేను నరేష్ ఇచ్చినప్పుడు అతను షాక్ అయిపోయాడు, ఉపేంద్ర లమ్హాన్, ఇదేంటి ఈ నాలాగా నాలాగా కనిపిస్తున్నాడేంటి, ఇన్ఫ్యాక్ట్ నాకంటే బెటర్ కనిపిస్తున్నాడేంటి అన్నారా? మీకు కాంప్లిమెంట్ వచ్చిందా? యా, ఈ టోల్ లైక్ దట్. సో నేను ఆ బాడీ లాంగ్వేజ్ని ఓన్ చేసుకోవడం వల్ల, ఆ మిమిక్రీ చేయడం ఒక ఇది ఉంది కాబట్టి నాకు ఈజీ అవుతుంది క్యారెక్టర్స్తో రాయటానికైనా పెర్ఫామ్ చేయించడానికైనా. అప్పుడు నాది వాళ్ళ మీద రుద్దటం కంటే వాళ్ళ దాన్ని బెటర్గా అడాప్ట్ చేసుకుని దాన్ని బెటర్ చేయడం ఉన్నప్పుడు ఎప్పుడు ప్లస్ అవుతుంది. ఏమన్నా స్కెచ్ మీనాక్షి ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ హీరోయిన్. ఇప్పటి వరకు తను చేసిన ఫిల్మ్స్లో తన క్యారెక్టర్కి తగ్గ స్కోప్ రాలేదు అని ఒక చిన్న పాయింట్ ఉండింది. ఈ సినిమాలో హౌ యూ గోయింగ్ టు షో ఇట్ టు హర్? సో మీనాక్షి బేసికల్గా వెరీ డెడికేటింగ్గా చేసే అమ్మాయి. అండ్ ఇద్దరు అమ్మాయిలు వెరీ గ్రౌండెడ్. నేను చేసిన అన్ని సినిమాల్లో బెస్ట్ యాక్టర్స్ వీళ్ళిద్దరు, ఐ కెన్ సే ప్రౌడ్లీ. సో వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ ఫ్రెండ్లీ, చాలా పెద్ద ఓపెన్ స్టేట్మెంట్, వెరీ ఫ్రెండ్లీ. అండ్ లైక్ ఏ టైం చెప్పినా, ఏ సినిమాకి అంతసేపు ఉండాలన్నా, నైట్ ఎక్స్టెండ్స్ అయినా, నో కంప్లైంట్స్ అట్ ఆల్. గుడ్డులా కష్టపడతారు సినిమా కోసం ఎంత దూరమైనా కష్టపడేటువంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు ఇద్దరు. అండ్ వెరీ
జెన్యూన్ సోల్స్ అనమాట. సో అందుకని వాళ్ళకి అందుకే ఇఫ్ మీరు అన్నట్టు మీనాక్షికి లక్కీ భాస్కర్ తనకి మంచి పాత్ర పడింది, బాగా చేసింది. అండ్ ఈ సినిమాలో కూడా తనకేంటంటే ఐశ్వర్య రాజేష్తో వచ్చేసి ఒక కంప్లీట్ ఇన్నోసెన్స్, ఒక చదువు రాని ఒక పల్లెటూరు గబ్బలై ఒక వెంకటేష్ గారి వైఫ్గా ఉండి భర్తని విపరీతంగా ప్రేమించి పక్కన ఆడగాలి సోకితే చాలు ఫ్రస్ట్రేట్ అయ్యి పొసెసివ్గా ఫీల్ అయ్యే అమ్మాయి లైఫ్లో. అమ్మో భర్తకి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండటం అనేది ఒక షాకింగ్. ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఎలా డీల్ చేస్తుంది అనేది ఆ అమ్మాయి క్యారెక్టర్. మీనాక్షిది వచ్చేసరికి దానికి బౌన్స్ అవ్వాలి, ఆ అమ్మాయి క్యారెక్టర్కి బౌన్స్ అవ్వాలి. సో మీనాక్షిది కూడా చాలా మంచి రోల్. అండ్ యాక్షన్ ఉంది, ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఆ అమ్మాయికి ఒక ఫైట్ కూడా ఉంది. అండ్ పోలీస్ ఆఫీసర్ రోల్. సో గ్లామర్ వైజు కట్అవుట్ వైజు ఆ అమ్మాయిది కూడా సినిమాకి హెల్ప్ అవుతుంది ఇద్దరు. గాట్ ఇట్. సో నిజ జీవితంలో ఉన్న సంఘటనలు తీసుకొని మీరు సినిమాల్లో అంటే ద మోస్ట్ డెలికేట్ అండ్ సెన్సిటివ్ ఎలిమెంట్ ఇస్ వాట్ యూ పికప్ ఫర్ యువర్ ఫిల్మ్స్ అనుకుంటే నిజంగా చెప్పండి అనిల్ గారు, మీ లైఫ్లో వైఫ్ సెగ్మెంట్ కంటే ముందు గర్ల్ ఫ్రెండ్ సెగ్మెంట్ ఉందా? ఇవి చెప్తే కాపురాలు కూలిపోతాయి, చెప్పలేము. మీది కూడా లవ్ మ్యారేజ్ అనే విన్నాం. అంటే ప్రతి వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అది 10th క్లాస్ నుంచి ఇంటర్లో ఉండొచ్చు, ఇంటర్ టు ఇంజనీరింగ్ ఉండొచ్చు, ఇంజనీరింగ్లో ఉండొచ్చు, లేకపోతే అది నేను అవి చెప్తే నా లైఫ్ బయోపిక్ నేను తీసుకోవాలి. మీకు తెలుసో తెలీదో మీరు బ్లష్ అవుతున్నారు. లేదు నేను చెప్పలేను. సో మా వైఫ్కి తెలుసు నాకేముందో, కాబట్టి నేను పబ్లిక్గా చెప్పలేను. అండ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే నేను తీసుకున్న ఎలిమెంట్ F2 కానీ, అండ్ F2 కూడా ఇట్స్ లైక్ వైఫ్ హస్బెండ్ మధ్య ఉండే క్యూట్ రిలేషన్షిప్లో ఉండే చిన్న చిన్న ఫన్ థింగ్స్, ప్రాబ్లమాటిక్ థింగ్స్ డిస్కస్ చేయడం వల్ల దట్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ హిట్. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి మనిషి ఒక మగాళ్ళ లైఫ్ అవ్వచ్చు, అమ్మాయిలకు కానీ ఎక్కడో చోట ఒక పాస్ట్ ఉంటుంది. సో ఆ పాస్ట్ని మనం బ్యూటిఫుల్గా డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది, సో దానివల్ల ఉండే ప్రాబ్లమ్స్ని ఎలా మనం చెప్తే ఎలా ఉంటుంది అనేది. మీ నిజ జీవితాన్ని రెప్లికేట్ లేదు, నా నిజ జీవితం కాదు, ఇది అందరికీ మంది కనెక్ట్ అయ్యే ఎలిమెంట్. సో నాది ఉండేది తక్కువ ఉండొచ్చు, ఇంకోటికి ఎక్కువ ఉండొచ్చు. అంటే మీకంటూ ఉంది, ఎవరికైనా ఉంటుంది అండి. నాకు అంత పెద్ద లవ్ స్టోరీ లేదు, అది నా వైఫ్కి తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. నాకు పెద్ద లవ్ స్టోరీ లేదు, అస్సలు లేదు. నాకు లవ్ స్టోరీ ఉంటే ఇప్పటికి నేను 10 లవ్ స్టోరీలు తీయాలి. మీరు గమనించండి, ప్రతి వాడి జీవితం వాడు తీసే సినిమాలో రిఫ్లెక్ట్ అవుద్ది. ఏ డైరెక్టర్కైనా తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతాయి. నాకు మ్యారేజ్కి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతాయి, మీరు గమనించారో లేదు. నేను తీసే సినిమాలో మ్యారేజ్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది, హస్బెండ్ వైఫ్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అది మెజారిటీ పార్ట్ ఉంది. నాకు లవ్ స్టోరీ ఉంటే ఈ పార్ట్ నేను అద్భుతమైన లవ్ స్టోరీ తీయాలి, నేను మీకు అర్థమైందా? సో కాబట్టి లాజికల్లీ చెప్తున్నాను నేను. సో నా లైఫ్లో కామెడీ ఎక్కువ ఉంటుంది, ఎంజాయ్మెంట్ కామెడీలో ఎక్కువ చూస్తా, సెటారిక్ ఫన్ చేయటం దీంట్లో ఎక్కువ చూస్తాను. కాబట్టి నేను తీసే సినిమాలు ఎక్కువగా ఫన్ బేస్డ్ ఉంటుంది. సో ఐఎమ్ ఫన్ లవింగ్ పర్సన్. కాబట్టి వెంకటేష్ గారికి ఈ స్టోరీ చెప్పిన వెంటనే డిడ్ యూ యాక్సెప్ట్ ఇట్ అండి? అంటే ఈజీగా అనిపించిందా మీకు ఆయనకి చెప్పడం? లేదు, ప్రతి లైన్ వెంకటేష్ గారికి నాకు ఒక చిన్న ఈక్వేషన్, మా ఇద్దరికి ఒక ట్యూనింగ్ ఉంది. సో అనిల్ బాగా తీయగలనే నమ్మకం వెంకటేష్ గారికి ఉంది. వెంకటేష్ గారు నన్ను బిలీవ్ చేస్తారో, ఆయనకి ఎలాగైనా ఒక పెద్ద హిట్ ఇవ్వాలనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది. బట్ ఈ ఆల్వేస్ లైక్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో అంతే గైడెన్స్ ఉంటుంది ఆయన నుంచి. సో ఎక్కడ కూడా స్క్రిప్ట్ ఎటువైపు వెళ్తున్నా కూడా అనిల్ అది చూసుకోమ్మా ఇది చేయి అది చేయి అని చెప్పి గైడెన్స్ బాగా చేస్తారు ఆయన. అలా అని వచ్చి నన్ను ఇన్సిస్ట్ చేయరు, ఇది పెట్టు అని ఇన్సిస్ట్ చేయరు. ఆ గైడెన్స్ ఎప్పుడు సీనియర్ యాక్టర్స్ బాలయ్యబాబు గారిని, వెంకటేష్ గారు కానీ, సో వాళ్ళ గైడెన్స్ అనేది ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళు చూడని స్క్రిప్ట్స్ కాదు, వాళ్ళు చూడని బ్లాక్ బస్టర్స్ కాదు. సో అవి మనం కరెక్ట్గా ట్యాప్ చేయగలిగితే సినిమాలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. సో ఆ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది. సీనియర్ లెవెల్ ఆఫ్ హీరోస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ట్రెండీ డైరెక్టర్స్లో మీరు కానీ, డైరెక్టర్ బాబీ గారు కానీ, లేకపోతే గోపిచంద్ మల్లిన్ గారు కానీ, మీరందరూ ఇప్పుడు కెరియర్ పీక్లో ఉన్న డైరెక్టర్స్ అని అనుకుంటే ఒక్క తరం హీరోస్తోనే ఎందుకు చేస్తున్నారు, నాట్ విత్ ది లేటెస్ట్ అండ్ ఆఫ్ ది హీరోస్? బికాజ్ వాళ్ళందరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు, మనకు ఆపర్చునిటీ ఇవ్వలేదు అని ఎప్పుడైనా రిగ్రెట్స్ లాగా అనిపించింది? ఎందుకు రిగ్రెట్? హ్యాపీగా వాళ్ళు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళి తెలుగు మార్కెట్ని పెంచి వాళ్ళు బిజీగా ఉండి ఫుల్ టాలీవుడ్ కలెక్షన్స్ అంటే చేయొచ్చు కదండి. వాళ్ళు ఇవ్వాల్సింది కాదుగా, మేము వాళ్ళని ఎగ్జైట్ అయ్యే కంటెంట్ చెప్పాలి. వైస్ వర్సా, స్టార్స్ వచ్చి మాకు ఇచ్చేది ఏంటి ఆపర్చునిటీ? మేము వెళ్ళి వాళ్ళని ఎగ్జైట్ చేయాలి. అదే అలా పోనీ జరగాలంటే మేము వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టి ఒక కథ, ఇప్పుడు స్కేల్ పెరిగింది, స్పాన్ పెరిగింది. సో అంత స్పాన్ స్కేల్ మేము వెళ్ళి కథలు రాయాలి. నేను ఆ కథ రాసి వెళ్తే అద్భుతం. ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాకు బాగా తెలుసు. టు బీ హానెస్ట్, తారక్ గారితో నేను ఒక 2-3 సినిమాలు చేయాలని దగ్గర దాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు. సో నేనంటే ఇష్టం ఆయనకు బాగా. వాళ్ళని ఎగ్జైట్ చేయాలి మేము వెళ్ళి. సో ఆ ఎగ్జైట్ చేసే కథలు దొరికినప్పుడు ఆబ్వియస్గా చేస్తారు. మహేష్ గారితో చేశాను నేను. సర్లే, నీకు ఒక బిగ్గెస్ట్ హిట్ కదా మహేష్ గారితో. బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలు చేయలేము మహేష్ గారితో. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. సో మార్కెట్ పెరిగినప్పుడు, సో మల్టీ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లకి సరిపడా నేషన్ వైడ్ తీయాలంటే దానికి తగ్గ కంటెంట్, దానికి తగ్గ స్కేల్, దానికి తగ్గ వరల్డ్ క్రియేట్ చేయాలి.
సో అనుకుంటే చేయొచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. నేను ఈ ఫేజ్లో నాకు ఇది చాలా బాగుంది. ఖచ్చితంగా ఒక 3-4 ఏళ్ళ తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా అదైతే ఎప్పటికప్పుడు ఒక ప్లాన్ ఉంది. చేయాలిగా, అందరు హీరోలతో చేయాలిగా, ఖచ్చితంగా చేయాలి. చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. మనకు అద్భుతమైన హీరోలు ఉన్నారు మార్కెట్లో. మీకున్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి, చిరంజీవి గారికి ఉన్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి మీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇట్ వుడ్ బి ఇన్ స్టిల్ మోర్ నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తున్న నేపథ్యంలో అసలు దాని గురించి ఎప్పుడైనా ట్రై చేశారా, ఆలోచన చేశారా? ఒక 2-3 సార్లు అనుకున్నాము. సో బిఫోర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మెటీరియలైజ్ అయ్యేదాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు డ్యూ టు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల. హోప్ సో కమింగ్ సూన్ అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ థింగ్ జరిగే అవకాశం ఉంది. సో అది టూ ఎర్లీ టు టెల్. సో చిరంజీవి గారితో చేయాలని నాకు ఉంది, బట్ స్టిల్ ఇట్ ఇస్ ఆన్ ది ట్రాక్ అని అయితే అర్థమవుతుంది. ట్రాక్లో ఉంది, బట్ కన్ఫర్మేషన్ మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇన్ ద సెన్స్ అన్ని సెట్ చేసుకుని నాకు చెప్తే బాగుంటుంది. సో ముందే చెప్పడం వల్ల ఏంటంటే నేను కథ లేకుండా, కథ పూర్తిగా హీరోకి గారికి చెప్పకుండా, ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ఇది ఉంది అని నేను చెప్పలేను. ఇద్దరు ఎగ్జైట్మెంట్లు అనౌన్స్ చేసామనుకోండి, అది వేరే లెవెల్ ఉంటుంది, కిక్ వేరు. సో అందుకని అది అంతా మెటీరియలైజ్ అయ్యాక చెప్తే బాగుంటుంది. స్టిల్ వీఆర్ ఇన్ ఇట్స్ వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉంది. సో మీరు అన్నట్టు చిరంజీవి గారితో నేను అనేది చేయాలి అనుకున్న ఇది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మా ఇద్దరికి ఒక ఎంటర్టైన్మెంట్, ఆయనకి ఏం చేస్తే బాగుంటుందనే ఐడియా నాకుంది. అలాగే చిరంజీవి గారితో ఏం చేయాలి అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ ఉంది. సో డెఫినెట్గా ఇట్ విల్ బి లైక్ వండర్ఫుల్. మీకంటూ ఫోకస్ ఆ విజన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అది ఎగ్జిక్యూట్ అవుతుంది వెరీ సూన్.